రాష్ట్రంలో బుల్డోజర్ రాజ్యం దీనిపైన ఇప్పుడు చెప్తా. ఈ డ్రామాకు ఏంది అనేది చెప్తా. బుల్డోజర్ రాజ్యం ప్రజలు ఎత్తిన హైడ్రోజన్ బాంబుల హైడ్రా. ఇప్పటికే 3 సూసైడ్ చేసుకున్నారు. బుచ్చమది ముమ్మాటికి ప్రభుత్వ హత్యే. కూల్చివేతలపై కాదు నిర్మాణాలపై ప్రభుత్వం ఫోకస్ పెట్టాలి. వెంటనే అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలి. మూసీ సందేహంతో ఎవరికి మేలు? గోదావరి నీళ్ళేమో కానీ ప్రజల రక్తం పారుతున్నది అంటే గుర్తుపెట్టుకోండి, వీళ్ళు రక్తపాతం సృష్టించేలా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. వీళ్ళు ఇంకా బుచ్చమ్మ లాంటి వాళ్ళను చాలా మందిని ఆత్మహత్య చేసుకుని ప్రేరేపించడంలో వీళ్ళు దిట్ట. తద్వారా మొత్తం ఒక ప్రభుత్వాన్ని అస్థిరపరిచేటువంటి భారీ కుట్రను ఈ కేటీఆర్ ఈ హరీష్ రావు కేటీఆర్ ఇద్దరు కూడా బిల్ల రంగాలు ఇద్దరు కూడా చేస్తూ ఉన్నారు. అయితే విషయం ఏంటంటే ఇక్కడ చూడండి, ఇంద్రమ రాజ్యాన్ని చెప్పుకున్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రంలో బుల్డోజర్ రాజ్యాన్ని నడిపిస్తున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు ఆరోపించారు. శనివారం తెలంగాణ భవన్కు వచ్చిన హైదరాబాద్తో హరీష్ రావు భేటీ అయ్యారు. ఉత్తరప్రదేశ్లో బుల్డోజర్ పాలనను విమర్శిస్తున్నటువంటి రాహుల్ గాంధీ తెలంగాణ ప్రభుత్వంపై స్పందించాలని డిమాండ్ చేశారు. ప్రజలను ఎత్తిన హైడ్రా ఒక హైడ్రోజన్ బాంబులా మారిందన్నారు. ఇప్పటికే హైడ్రా కారణంగా 3 సూసైడ్ చేసుకున్నారని ఆరోపించారు. అంటే వీళ్ళకి అదే కావాలి. వీళ్ళకు ఎప్పుడు ఎవరు సూసైడ్ చేసుకున్నా వాళ్ళు ఈ హైడ్రాతో సూసైడ్ చేసుకొని చెప్పించేసి మొత్తానికైతే ప్రజలలో ఒక వైషమ్యాలు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇగో మొన్ననేమో కేటీఆర్ పిలిపించండి, హైడ్రా బాధితులు తెలంగాణ భవన్కు రండి, మేము ఆ సమస్యలు పరిష్కరిస్తాం, మేము మీకు అండగా ఉంటామని చెప్పేసి కేటీఆర్ మొన్న పిలిచిండు. అయితే ఆ పిలుపుని తెలుసుకున్నటువంటి హైడ్రా బాధితులు కొంతమంది బాధితులు అవుతున్నారో వాళ్ళు ఎవరైతున్నారో వాళ్ళు తెలంగాణ భవన్కు వెళ్ళడం జరిగింది. తెలంగాణ భవన్కు వెళ్తే కేటీఆర్ రాలేదు. ఎప్పుడు 1-2 గంటలు నిరీక్షించినా కానీ కేటీఆర్ రాలేదు. రాకపోయేసరికి కేటీఆర్ ఈ విషయం తెలుసుకుని కేటీఆర్ వాళ్ళను వాళ్ళ అప్లికేషన్ తీసుకోండి మనం తర్వాత సాల్వ్ చేద్దామని చెప్పేసి ఇంట్లో పడుకున్నాడు. జల్సా ఇంట్లో పడుకున్నాడా లేకపోతే ఎక్కడ జల్సా చేస్తామో తెలియదు కానీ కేటీఆర్ రాలేదు. అయితే ఈ విషయం తెలుసుకున్నటువంటి హరీష్ రావు ఇమీడియట్గా ఈ యొక్క హైడ్రా అనేటువంటి ఇష్యూని క్యాచ్ చేయడానికి బయలుదేరి ఇమీడియట్గా తెలంగాణ భవన్కు రావడం జరిగింది. తెలంగాణ భవన్కు వచ్చి నిన్న ఏడుపులు పెడబొబ్బులు పెడుతూ చాలా పెద్ద ఎత్తున ప్రజల్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేసిండు హరీష్ రావు. ఈయన రాలేదని చెప్పేసిండు. ఈయన ఏమైనా పంపించానుకుంటారా హరీష్ రావుని? ఏది లేదంటే వీళ్ళిద్దరి మధ్యలో ఆధిపత్య పోరు నడుస్తూ ఉంది. నువ్వెంత రెచ్చగొడతావు అంటే నువ్వెంత రెచ్చగొడతావు, నువ్వెంత ప్రజలు చంపుతావు అంటే నువ్వెంత ప్రజలు చంపుతావు, నీకు ఇంతమంది చంపినా నువ్వు ఎంతమంది చంపుతావు చంపు అని ఇద్దరు బిల్లారంగాలు ఇద్దరు వాళ్ళిద్దరి ఆధిపత్య పోరులో ప్రజలు ఇంకా నలుగుతూ ఉన్నారు. సో అందుకే నేను చెప్తా ఉన్నాను, వీళ్ళిద్దరూ ప్రజా సమస్యలపై ప్రేమ కాదు, కేటీఆర్ ఆధిపత్యాన్ని గండి కొట్టేలా హైడ్రా అనేటువంటి అంశాన్ని తీసుకున్నాడు హరీష్ రావు. నిన్న తెలంగాణ భవన్కు రావడం గల కారణమే అది, వేరే ఏది లేదు. హరీష్ రావు లేనప్పుడేమో ఈయన ఇంకో పని చేస్తాడు. వీళ్ళిద్దరి మధ్య ఆధిపత్య పోరు నడుస్తూ ఉంది. అంతే తప్ప ప్రజలపైన ప్రేమ కానీ హైడ్రా బాధితులపైన ప్రేమ కానీ లేదంటే ఈ మూసీ రివర్ బెడ్ సంబంధించినటువంటి నిర్వాసితులు వాళ్ళపైన ప్రేమ కానీ లేదు అనేది చాలా స్పష్టంగా గుర్తుపెట్టుకోండి. కేవలం నిన్న వచ్చిరు ఆ ఏడుపులు పెడబులతోటి వాళ్ళు రెచ్చగొట్టి మొత్తానికి ఏదో సీన్ క్రియేట్ చేసింది కదా. ఇప్పుడు చూడండి, ఈ రోజు నుంచి హరీష్ రావు వాళ్ళకి న్యాయం చేస్తారా? నేను అదే అంటాను, ఒకవేళ నిజంగా ప్రజలపై ప్రేమ ఉంటే హరీష్ రావు కేటీఆర్ మీరు గత 10 ఏళ్ల కాలంలో వేలాది కోట్ల రూపాయలు సంపాదించారు కదా, వాళ్ళని ఆదుకోండి. ఒక్కొక్కరు వాళ్ళ బ్యాంక్ గ్యారంటీలు ఏవైతున్నాయో బ్యాంకు సంబంధించి మీద కట్టి చూడండి. దమ్ముందా మీకు? కడతారా? 1 రూపాయలు కడతారా? వేలాది కోట్లు ఉన్నాయి కదా మీకు, వేలాది ఎకరాల భూములు వేలాది కోట్లు ఉన్నాయి కదా. హరీష్ రావు నీకు రంగనాయక సాగర్ ఆ పక్కనే నీకు ఫామ్ హౌస్ ఉంది కదా, కోట్ల రూపాయల ఫామ్ హౌస్లు బిజినెస్లు ఉన్నాయి కదా. ఆ బిజినెస్కి మీ డబ్బులు ఇచ్చేటువంటి దమ్ము ధైర్యం ఉందా? నిజంగా ప్రజలపై ప్రేమ ఉంటే మీ ఆస్తులు పంచండి వాళ్ళకి. సరే ప్రభుత్వం గురించి తర్వాత మాట్లాడదాం. మీ ఆస్తులను ఆ బాధితులకు అండగా ఉండేందుకు ఇస్తారా? ఆ చేత కాదు. ఎందుకంటే మీకు అధికారం కావాలి అంతే తప్ప అధికారంలో మీరు 100,000 కోట్ల రూపాయలు సంపాదించినటువంటి ఒక కోణం తప్ప వేరే చిత్తశుద్ధులైనటువంటి సన్నాసులు మీరు మాట్లాడుతున్నారా? ప్రజలారా దయచేసి గుర్తుపెట్టుకోండి, మీకోసం అండగా ఈటెల రాజేందర్ లాంటి వాళ్ళు కానీ బండి సంజయ్ లాంటి వాళ్ళు కానీ ఇంకా చాలామంది ఉన్నారు ప్రతిపక్ష నాయకులు, వాళ్ళని కలవండి. కానీ ఈ దొంగలను కలిస్తే వీళ్ళు చేసేటువంటి దుర్మార్గాల వల్ల మిమ్మల్ని రెచ్చగొడతారు, మీ ప్రాణాలు తీస్తారు. ఈ దొంగల కొడుకులంతా, ఈ కలవకుట్ల కాలకీలంతా దయచేసి ఆ పరిస్థితిలోకి పోవద్దని చెప్పేసి కూడా ప్రజలకు నేను విన్నవిస్తా ఉన్నాను. రాష్ట్రంలో బుల్డోజర్ రాజ్యం దీనిపైన ఇప్పుడు చెప్తా. ఈ డ్రామాకు ఏంది అనేది చెప్తా. బుల్డోజర్ రాజ్యం ప్రజలను ఎత్తిన హైడ్రోజన్ బాంబుల హైడ్రా. ఇప్పటికే 3 సూసైడ్ చేసుకున్నారు. బుచ్చమది ముమ్మాటికి ప్రభుత్వ హత్యే. కూల్చివేతలపై కాదు నిర్మాణాలపై ప్రభుత్వం ఫోకస్ పెట్టాలి. వెంటనే అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలి. మూసీ సందేహంతో ఎవరికి మేలు? గోదావరి నీళ్ళేమో కానీ ప్రజల రక్తం పారుతున్నది అంటే గుర్తుపెట్టుకోండి, వీళ్ళు రక్తపాతం సృష్టించేలా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. వీళ్ళు ఇంకా బుచ్చమ్మ లాంటి వాళ్ళను చాలా మందిని ఆత్మహత్య చేసుకుని ప్రేరేపించడంలో వీళ్ళు దిట్ట. తద్వారా
మొత్తం ఒక ప్రభుత్వాన్ని అస్థిరపరిచేటువంటి భారీ కుట్రను ఈ కేటీఆర్ ఈ హరీష్ రావు కేటీఆర్ ఇద్దరు కూడా బిల్లా రంగాలు ఇద్దరు కూడా చేస్తూ ఉన్నారు. అయితే విషయం ఏంటంటే ఇక్కడ చూడండి, ఇంద్రమ రాజ్యం అని చెప్పుకున్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రంలో బుల్డోజర్ రాజ్యాన్ని నడిపిస్తున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు ఆరోపించారు. శనివారం తెలంగాణ భవన్కు వచ్చిన హైదరాబాద్తో హరీష్ రావు భేటీ అయ్యారు. ఉత్తరప్రదేశ్లో బుల్డోజర్ పాలనను విమర్శిస్తున్నటువంటి రాహుల్ గాంధీ తెలంగాణ ప్రభుత్వంపై స్పందించాలని డిమాండ్ చేశారు. ప్రజలను ఎత్తిన హైడ్రా ఒక హైడ్రోజన్ బాంబులా మారిందన్నారు. ఇప్పటికే హైడ్రా కారణంగా 3 సూసైడ్ చేసుకున్నారని ఆరోపించారు. అంటే వీళ్ళకి అదే కావాలి. వీళ్ళకు ఎప్పుడు ఎవ్వరు సూసైడ్ చేసుకున్నా వాళ్ళు ఈ హైడ్రాతో సూసైడ్ చేసుకుని చెప్పించేసి మొత్తానికైతే ప్రజలలో ఒక వైషమ్యాలు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇగో మొన్ననేమో కేటీఆర్ పిలిపించండి, హైడ్రా బాధితులు తెలంగాణ భవన్కు రండి, మేము ఆ సమస్యలు పరిష్కరిస్తాం, మేము మీకు అండగా ఉంటామని చెప్పేసి కేటీఆర్ మొన్న పిలిచిండు. అయితే ఆ పిలుపుని తెలుసుకున్నటువంటి హైడ్రా బాధితులు కొంతమంది బాధితులు అవుతున్నారో వాళ్ళు ఎవరైతున్నారో వాళ్ళు తెలంగాణ భవన్కు వెళ్ళడం జరిగింది. తెలంగాణ భవన్కు వెళ్తే కేటీఆర్ రాలేదు. ఎప్పుడు 1-2 గంటలు నిరీక్షించినా కానీ కేటీఆర్ రాలేదు. రాకపోయేసరికి కేటీఆర్ ఈ విషయం తెలుసుకుని కేటీఆర్ వాళ్ళ అప్లికేషన్ తీసుకోండి, మన తర్వాత సాల్వ్ చేద్దామని చెప్పేసి ఇంట్లో పడుకున్నాడు. జల్సా ఇంట్లో పడుకున్నాడా లేకపోతే ఎక్కడ జల్సా చేస్తాం తెలియదు, కానీ కేటీఆర్ రాలేదు. అయితే ఈ విషయం తెలుసుకున్నటువంటి హరీష్ రావు ఇమీడియట్గా ఈ యొక్క హైడ్రా అనేటువంటి ఇష్యూని క్యాచ్ చేయడానికి బయలుదేరి ఇమీడియట్గా తెలంగాణ భవన్కు రావడం జరిగింది. తెలంగాణ భవన్కి వచ్చి నిన్న ఏడుపులు పెడబొబ్బులు పెడుతూ చాలా పెద్ద ఎత్తున ప్రజల్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేసిండు హరీష్ రావు. ఈయన రాలేదని చెప్పేసిండు, ఈయన ఏమైనా పంపించనుకుంటారా హరీష్ రావుని? ఏది లేదండి, వీళ్ళిద్దరి మధ్యలో ఆధిపత్య పోరు నడుస్తూ ఉంది. నువ్వెంత రెచ్చగొడతావు అంటే నువ్వెంత రెచ్చగొడతావు, నువ్వెంత ప్రజలు చంపుతావు అంటే నువ్వెంత ప్రజలు చంపుతావు, నీకు ఇంతమంది చంపినా నువ్వు ఎంతమంది చంపుతావు చంపు అని ఇద్దరు బిల్లా రంగాలు ఇద్దరు వాళ్ళిద్దరి ఆధిపత్య పోరులో ప్రజలు ఇంకా నలుగుతూ ఉన్నారు. సో అందుకే నేను చెప్తా ఉన్నాను, వీళ్ళిద్దరూ ప్రజా సమస్యలపై ప్రేమ కాదు, కేటీఆర్ ఆధిపత్యాన్ని గండి కొట్టేలా హైడ్రా అనేటువంటి అంశాన్ని తీసుకున్నాడు హరీష్ రావు. నిన్న తెలంగాణ భవన్కు రావడం గల కారణమే అది, వేరే ఏది లేదు. హరీష్ రావు లేనప్పుడేమో ఈయన ఇంకో పని చేస్తాడు. వీళ్ళిద్దరి మధ్య ఆధిపత్య పోరు నడుస్తూ ఉంది, అంతే తప్ప ప్రజలపైన ప్రేమ కానీ హైడ్రా బాధితులపైన ప్రేమ కానీ లేదంటే ఈ మూసీ రివర్ బెడ్ సంబంధించినటువంటి నిర్వాసితులు వాళ్ళపైన ప్రేమ కానీ లేదు అనేది చాలా స్పష్టంగా గుర్తుపెట్టుకోండి. కేవలం నిన్న వచ్చిరు ఆ ఏడుపులు పెడబులతోటి వాళ్ళు రెచ్చగొట్టి మొత్తానికి ఏదో సీన్ క్రియేట్ చేసింది కదా. ఇప్పుడు చూడండి, ఈ రోజు నుంచి హరీష్ రావు వాళ్ళకి న్యాయం చేస్తారా? నేను అదే అంటాను, ఒకవేళ నిజంగా ప్రజలపై ప్రేమ ఉంటే హరీష్ రావు కేటీఆర్ మీరు గత 10 ఏళ్ల కాలంలో వేలాది కోట్ల రూపాయలు సంపాదించారు కదా, వాళ్ళని ఆదుకోండి. ఒక్కొక్కరు వాళ్ళ బ్యాంక్ గ్యారంటీలు ఏవైతున్నాయో బ్యాంకు సంబంధించి మీద కట్టి చూడండి. దమ్ముందా మీకు? కడతారా? 1 రూపాయలు కడతారా? వేలాది కోట్లున్నాయి కదా మీకు, వేలాది ఎకరాల భూములు వేలాది కోట్లున్నాయి కదా. హరీష్ రావు నీకు రంగనాయక సాగర్ పక్కనే నీకు